హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇప్పటికీ ఇన్ఛార్జి మంత్రితోనే కొనసాగుతుంది. కీలక నేతలు గెలిచిన రాజకీయ సమీకరణాలు, కుల సమీకరణాలు అడ్డంకిగా మారడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అమాత్య యోగం దక్కలేదు. ఈ ప్రాంతంలో గెలిచిన నలుగురిలో ముగ్గురు కీలక నేతలుండడం, వారి మధ్య పోటీ తీవ్రతరం ఉండడంతో ఆదిలాబాద్కు మంత్రి యోగాన్ని హోల్డ్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ రెండో విడత జరగబోతుందనే ప్రచార నేపథ్యంలో ఆశావాహుల్లో ఉత్కంఠ రేగుతుండగా మంత్రి పదవి ఎవరిని వరిస్తుందోనని రాజకీయ వర్గాలతో పాటు అటు సామాన్యుల్లోనూ ఆతృత నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ముగ్గురు కీలక నేతలు గడ్డం బ్రదర్స్తో పాటు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ సీట్ను గడ్డం వంశీకి ఇవ్వడంతో సీన్ మారిపోయింది. కొడుకు రాజకీయం కోసం గడ్డం బ్రదర్స్ మంత్రి పదవి ఆశలు వదులుకోక తప్పనిదనే నిర్ణయానికి వచ్చారు. ఇన్నాళ్ళు ఆ పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు ఆశలు మళ్లీ చిగురించినట్లయింది. నియోజకవర్గ కాంగ్రెస్ కేడర్తో పాటు పెద్దపల్లి పార్లమెంట్లోని మిగిలిన ఎమ్మెల్యేలు సైతం ప్రేమ్సాగర్ రావుకే మంత్రి పదవి దక్కాలని, ఆ నిర్ణయానికి ఏకీభవిస్తేనే ఎంపీ ఎన్నికల్లో మీతో కలిసి నడుస్తామంటూ షరతు పెట్టడంతో గడ్డం బ్రదర్స్కు ఓకే అన్నట్టుగా తెలుస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్లో పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అండగా నిలబడిన ప్రేమ్సాగర్ రావుకే మంత్రి పదవి ఇవ్వడం సమంజసమని భావించడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం ఆయన వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. వాస్తవానికి ఫస్ట్ లిస్టులోనే ఆదిలాబాద్కు మంత్రి పదవి అవకాశం దక్కాల్సి ఉన్న గడ్డం బ్రదర్స్, ప్రేమ్సాగర్ రావుల మధ్య పోటీ తీవ్రంగా ఉండడం, వెలమ సామాజిక వర్గం కోటాలో అప్పటికే జూపల్లి కృష్ణారావును, తుమ్మల నాగేశ్వరరావును అధిష్టానం ఫైనల్ చేయడంతో మంత్రి పదవి దక్కలేదు. గడ్డం వినోద్, వివేక్లు ఇద్దరు కూడా నాకే మంత్రి పదవి కావాలంటే నాకే కావాలని ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేయడంతో ప్రేమ్సాగర్ రావుకు ఒకానొక దశలో మంత్రి అయ్యే ఛాన్స్ కష్టమేనన్న టాక్ వినిపించింది. ప్రస్తుత పరిస్థితిలో వివేక్ తనయుడికి ఎంపీ టికెట్ ఇవ్వగా ఆయన గెలిచారు. దీంతో మంత్రి పదవి రేసులో నుండి వివేక్ తప్పున్నట్టుగానే కార్యకర్తలు భావిస్తున్నారు. ఒక కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న కోణంలో అధిష్టానం ఆలోచిస్తే వివేక్కు అవకాశాలు తగ్గాయనే భావించాలి. బరిలో నుండి వివేక్ తప్పుకుంటే మిగిలింది పిఎస్ఆర్, గడ్డం వినోద్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు. అయితే అధిష్టానం వీరిలో ఎవరికి వైపు ఆసక్తి కనబరుస్తుందో తెలవడం లేదు. ఈ క్రమంలో అమాత్య పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడక తప్పదు.